హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కరోనా లాంటి మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటున్న వేళ మరో మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేయబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే WHO ఓ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పటికే ఈ వైరస్ దాదాపుగా 100 దేశాలకు విస్తరించిందనే వార్త అయితే వినిపిస్తూ ఉంది. మరింతకీ ఆ వైరస్ పేరేంటి ఒకసారి చూద్దాం. ఆ వైరస్ పేరే మంకీ పాక్స్. ఇది కూడా ఒక వైరస్ అన్నమాట. సో ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపుగా 100 దేశాలకు విస్తరించిందని వార్తనైతే వినిపిస్తూ ఉంది. సో మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, దీనికి ఎఫెక్ట్ అయినటువంటి మనిషి ఏ విధంగా ఉంటాడు అనేది ఒకసారి చూసేద్దాం. సో ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రపంచాన్ని వణికిస్తున్న మరో భయంకరమైన వైరస్, దాని పేరే మంకీ పాక్స్. మహమ్మారిగా మారిన మంకీ పాక్స్ వైరస్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాదాపుగా ఇది ఇప్పటికే 100 దేశాలకు విస్తరించింది. కరోనా కంటే వేగంగా విస్తరిస్తున్న మంకీ పాక్స్. సో కరోనా ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి విస్తరించడానికి టైం ఏ విధంగా తీసుకుందో దానికి డబుల్ తీసుకుంటుంది. అంటే చాలా తొందరగా ఒకరి నుంచి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే 116 దేశాల్లో మంకీ పాక్స్ ఇన్ఫెక్షన్లు. సో ఇప్పటికే ఈ వైరస్ అనేది 116 దేశాలకు విస్తరించింది. దాంట్లో 100 దేశాలకు మాత్రానికి దగ్గరగా ఎమర్జెన్సీని ప్రకటించింది WHO. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఈ వైరస్కి సంబంధించినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే మాత్రం ఇది రానున్న రోజుల్లో మరింత ప్రభావం చూపించి చాలామంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 13 ఆఫ్రికా దేశాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్న మంకీ పాక్స్. సో ఈ మంకీ పాక్స్ అనేది ఇప్పటికే 13 ఆఫ్రికా దేశాల్లో చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అంటే దాదాపుగా చాలామంది అక్కడ ఎఫెక్టెడ్ అయి ఉన్నారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఒక్క కాంగోలోనే 14,000 కేసులు, 524 మరణాలు. సో ఒక్క కాంగోలోనే ఈ వైరస్ వల్ల 14,000 మంది కేసులు అయితే అక్కడ బయటపడ్డాయి. అండ్ ఆ 14,000లో దాదాపుగా 524 మరణాలు కూడా ఉన్నాయి. అంటే దీని తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 3 ఏళ్లలో రెండోసారి హెల్త్ ఎమర్జెన్సీకి కారణమైన మంకీ పాక్స్. సో 3 సంవత్సరాల్లోనే రెండోసారి, అంటే గడిచిన 3 సంవత్సరాల్లోనే ఇది రెండోసారి ఎమర్జెన్సీకి కారణమైందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చర్మంపై దద్దుర్లు, జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మంకీ పాక్స్ లక్షణాలు. సో కరోనా యొక్క లక్షణాలు మనం చూసాం. చాలామందికి దగ్గు, జ్వరం, జలుబు, గొంతు నొప్పి, వాసన తెలియకపోవటం ఇలాంటి లక్షణాలు ఉన్న తరుణంలో మంకీ పాక్స్ యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే చర్మంపై దద్దుర్లు వస్తాయి. ఎవరైతే ఈ మంకీ పాక్స్ వల్ల ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి చర్మం మీద దద్దుర్లు రావడం జరుగుతుంది. అలాగే తలనొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం జ్వరం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ లక్షణాలు ఎవరిలో అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయో వాళ్ళు ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వటం చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే కరోనా మాదిరిగానే ఇది కూడా మంకీ పాక్స్ అనేది వైరస్. అంటే చాలా తొందరగా ఒకరి నుంచి ఒకరు ఇంపాక్ట్ అవుతూ ఉంటారు, ఒకరి నుంచి ఒకరు చాలా తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికైతే తలనొప్పి కానీ, చర్మం మీద దద్దుర్లు కానీ, జ్వరం కానీ, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వటం చాలా ఉత్తమం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వ్యాధి సోకిన వారిని ముట్టుకోవడం ద్వారా మంకీ పాక్స్ బారిన పడే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకరి నుంచి ఒకరికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని అంటే, ఎవరికైతే వ్యాధి సోకుంటారో అంటే మంకీ పాక్స్ అనేది ఎవరైతే దాన్ని ఎఫెక్టెడ్ అయి ఉంటారో వాళ్ళ నుంచి ఇంకొకరికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఎలా ఉంటుందంటే ఎవరైతే మంకీ పాక్స్లో ఎఫెక్టెడ్ అయి ఉన్నారో వాళ్ళని టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2 నుంచి 4 వారాల వరకు మంకీ పాక్స్ ప్రభావం ఉంటుంది. సో ఎవరైతే మంకీ పాక్స్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో, ఇప్పుడు మనం చూసుకున్నాం గతంలో కరోనా లాంటి మహమ్మారి ఒక్కసారి ఒకరికి ఎఫెక్ట్ అయిందంటే దాదాపుగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండడం, ఇలాంటి చాలా అంశాలు చూసాం. కానీ మంకీ పాక్స్ మాత్రానికి 2 నుంచి 4 వారాల వరకు అది అలాగే దాని ప్రభావం చూపుతుంది. సో అంటే
2 నుంచి 4 వారాలు అంటే దాదాపుగా 14 నుంచి నెల రోజుల పాటు ఇది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. సో ఎవరైతే మంకీ పాక్స్కి ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళు మాత్రమే కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఎవరిని టచ్ చేయకుండా ఎవరు వారిని టచ్ చేయకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఈ మంకీ పాక్స్ని అరికట్టవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మంకీ పాక్స్ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ కనుగొనలేదు. సో కరోనాకి ఎలా అయితే ట్రీట్మెంట్ కనుక్కోలేదో అంటే చాలా ఆలస్యంగా అంటే కరోనాకి పర్ఫెక్ట్గా ఒక ఇది అనేది లేకుండా బూస్టర్ డోస్లని వ్యాక్సిన్స్ అని ఎలా అయితే తీసుకున్నామో మంకీ పాక్స్కి మాత్రం ఇంకా ట్రీట్మెంట్ అనేది రాలేదు. సో ఏదన్నా శాశ్వత పరిష్కారం మాత్రం లేదు, కానీ టెంపరీగా అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం ఎవరైతే మంకీ పాక్స్ ద్వారా ఎఫెక్ట్ అయి ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏ లక్షణాలు ఉంటే మంకీ పాక్స్కి ఎఫెక్ట్ అయ్యామో అని వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు మినిమం జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని కాస్తో కోస్తో అరికట్టొచ్చు తప్పితే దీనికంటూ శాశ్వత పరిష్కారాన్ని అయితే ఇంకెవరూ కనుగొనలేదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1958లో తొలిసారి కోతుల్లో మంకీ పాక్స్ వైరస్ను గుర్తించిన శాస్త్రవేత్తలు. సో దీన్ని మొట్టమొదటిసారిగా 1958లో తొలిసారిగా కోతుల్లో మంకీ పాక్స్ వైరస్ని గుర్తించిన శాస్త్రవేత్తలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కోతులతో పాటు ఎలుకలు ఉడతలకు కూడా మంకీ పాక్స్ ముప్పు. సో కోతులతో పాటు ఎలుకలకి ఉడతలకు కూడా దీన్ని ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 1970లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో మొదటిసారిగా మనుషులకు సోకిన మంకీ పాక్స్. సో మొట్టమొదటిసారిగా 1970లో కాంగోలో మనుషులకి ఇది ఎఫెక్ట్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ కోతులు, తర్వాత ఎలుకలు, తర్వాత ఉడతలు అలా ఒకరి నుంచి ఒకరికి వ్యాపించి ఫైనల్గా మనుషులకు మాత్రం 1970లో రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మంకీ పాక్స్ లక్షణాలు స్మాల్ పాక్స్ లక్షణాలకు దగ్గరగా ఉంటాయి. సో దీని యొక్క లక్షణాల గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎట్ ద సేమ్ టైము మనకి స్మాల్ పాక్స్ లక్షణాలు ఏవైతే ఉంటాయో దానికి కొంచెం సిమిలర్గా ఉండే ఛాన్సెస్ కూడా కనిపిస్తూ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే వ్యాక్సినేషన్తో ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైన స్మాల్ పాక్స్. ఏదైతే వ్యాక్సినేషన్ మనం చూసుకున్నాం కదా, గతంలో ఏదైతే ఒక వైరస్ ప్రపంచ దేశాలను వణికిచ్చిందో ఆ టైంలో వ్యాక్సినేషన్ ఏదైతే ఉండిందో అలాంటి వ్యాక్సినేషన్తో ప్రపంచవ్యాప్తంగా కనుమరుగైనటువంటి స్మాల్ పాక్స్ అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మంకీ పాక్స్ వ్యాక్సినేషన్పై ఊపందుకున్న పరిశోధకులు. సో ఇప్పుడు ఏదైతే మంకీ పాక్స్కి సంబంధించినటువంటి ఆ అంశం నడుస్తుందో దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ కోసం ఇప్పుడు డాక్టర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ దానికి కావాల్సినటువంటి పరిశోధనలు ఊపందుకున్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సో మొత్తానికైతే ఇది సో మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న మంకీ పాక్స్ మొన్నటి వరకు కరోనా ఎఫెక్ట్ పడి ఇంకా దాని నుంచి పూర్తిగా కోలుకొని టైంలో మరో వ్యాధి ప్రపంచాన్ని వణికించబోతుంది. సో దీనికి సంబంధించి దాదాపు ఇప్పటికే 100 నుంచి 116 దేశాలకు WHO ఎమర్జెన్సీ అలర్ట్ చేయడం జరిగింది. కాబట్టి సో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి మనం ఏదైతే లక్షణాల గురించి మాట్లాడుకున్నామో జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పులు ఇలాంటి ఒక లక్షణాలు ఎవరైతే ఉంటాయో చర్మంపై దద్దుర్లు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు కాస్త జనాలకి దూరంగా ఉండి మినిమం జాగ్రత్తలు తీసుకుంటే దీని నుంచి కాస్త కోస్త ఉపశమనం పొందొచ్చు. సో మొత్తానికైతే ఈ వ్యాధి బారిన పడిన వారు కాస్త జాగ్రత్తలు తీసుకొని అది ఎక్కువగా ప్రభావం చూపించకుండా దీన్ని మొదట్లోనే అరికడితే చాలా బాగుంటుంది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.